ఒక ఊరిలో రమేష్, రాజేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజేష్ ఎత్తు పొడవు బాగా గొప్పగా ఉంటాడు. రమేష్ పొట్టిగా ఉంటాడు. వాళ్ళ ఆకారాలు ఎలా ఉంటేనేమి, మనసులు మాత్రం చాలా మంచివి. కాబట్టి వాళ్ళ ఇద్దరికీ మంచి స్నేహమే కుదిరింది. చిన్నప్పటి నుండి రమేష్, రాజేష్లు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కానీ ఉన్నత విద్యలు ఇద్దరూ కలిసి చదవలేకపోయారు. రమేష్ తన ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత రాజేష్ తన ఉన్నత విద్యను పూర్తి చేసుకొని డిగ్రీ సంపాదించి ఇంటికి తిరిగి వచ్చాడు. మరో 2 రోజులలో రాజేష్కి ఇంటర్వ్యూ ఉంది. మొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్న సందర్భంగా తన స్నేహితుడైన రమేష్ని కలిసి వెళ్ళాలనుకుంటాడు. ఒరే రమేషు, నేన్రా రాజేష్ వచ్చాను. ఒరే రాజేష్, ఎన్నాళ్ళేందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా, నువ్వెలా ఉన్నావు? బాగున్నారా, నువ్వైతే చాలా గొప్పవాడివయ్యావు. గొప్ప ఏముంది లేరా, డిగ్రీ అయితే సంపాదించాను, ఉద్యోగం సంపాదిస్తే కదా. అవును, ఏమైందిరా ఉద్యోగం సంగతి? ఆ పని మీదే వెళ్తున్నా. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, నిన్ను ఓసారి కలిసి వెళ్ళాలని వచ్చానురా. చాలా సంతోషం రా రాజేషు, నేనెలాగో ఉద్యోగం చేయలేకపోయాను, కనీసం నువ్వైనా సంపాదించి తీరాలి, సరేనా? సరేరా, ఇంటర్వ్యూకి ఆలస్యం అయిపోతుంది, వస్తాను మరి అంటూ ఇంటర్వ్యూకి బయలుదేరుతాడు. ఒక వారం రోజుల తరువాత రాజేష్ దిగులుగా కూర్చొని ఉంటాడు. అప్పుడు రమేష్ వచ్చి, ఏరా ఏమైంది, చాలా దిగులుగా కనిపిస్తున్నావే? అవును, మొన్న నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన సంగతి ఏమైంది? ఉద్యోగం రాలేదురా, చాలా కష్టపడ్డాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. ఇంట్లో చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగం నాకెంతో అవసరం అంటూ బాధపడతాడు. రమేష్, రాజేష్లిద్దరూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. రే రమేషు, నాకు ఉపాయం తట్టిందిరా, మనిద్దరం కలిసి మందుల దుకాణం పెడదాం. ఎలాగో మన ఇద్దరికి మందుల గురించి మంచి అవగాహనే ఉందిగా, ఏమంటావు? అవునరా, అంతేకాదు మన ఊర్లో ఇంకా చుట్టుపక్కల కూడా మందుల దుకాణం లేకపోవడం వల్ల అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న మా నాన్నగారికి తలనొప్పిగా ఉంది అంటే మందులు తేవడానికి చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. మంచి ఉపాయమే తట్టిందిరా నీకు. మనకి మంచి లాభం వస్తుంది, ఇంకా దూరం వెళ్ళాల్సిన పని లేకుండా అందరికీ మందులు అందుబాటులోనే ఉంటాయి. మనం వెంటనే మొదలు పెట్టాలి. రమేష్, రాజేష్ల ఆలోచన బాగా ఫలించింది. వాళ్ళ మందుల దుకాణ వ్యాపారం సాఫీగా జరుగుతుంది. రమేష్ పొట్టిగా ఉంటాడు కాబట్టి కుర్చీలో కూర్చొని వచ్చిన వాళ్ళకి మందులు రాసిస్తూ ఉంటాడు. రాజేష్ కొంచెం పొడవుగా, ఎత్తుగా ఉంటాడు కాబట్టి రమేష్ రాసిన మందులను చకచకా తీసి వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు. ఆ ఊరిలో వాళ్ళకి ఒంట్లో ఏమైనా బాగోలేకపోతే మందుల కోసం దూరం వెళ్ళాల్సిన పని లేకుండా తమ ఊరిలోనే దొరకడంతో అందరూ రమేష్, రాజేష్లను మెచ్చుకుంటారు. దాంతో ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
రమేష్ రాజేష్లు ఇద్దరూ సంతోషంగా ఉండటం, వ్యాపారంలో మంచి లాభంతో దూసుకు వెళ్ళడం అదే ఊరిలో ఉంటున్న గోపికి నచ్చలేదు. ఎలాగైనా వాళ్ళ సంతోషాన్ని, వ్యాపారాన్ని చెడగొట్టాలనుకుంటాడు. ఒకరోజు రాజేష్ ఒంటరిగా కూర్చొని ఉండడం గోపి చూస్తాడు. గోపి రాజేష్ దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, రాజేష్, ఏంటి ఇలా ఒంటరిగా కూర్చొని ఉన్నావు? అదేం లేదు గోపి, ఊరికే మామూలుగానే కూర్చొని ఉన్నా. ఏంటి సంగతులు? నాతో ఏమైనా చెప్పాలా? అదేం లేదులే కానీ మీ మందుల వ్యాపారం బాగానే జరుగుతున్నట్టుంది. అవును గోపి, దేవుడు దయ వల్ల బాగానే ఉంది. అవునులే, అంతా బాగానే ఉంది కానీ నాకొకటి నచ్చలేదు. ఏంటది? ఏం నచ్చలేదు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? రమేష్ ఏమో ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చొని ఏం శ్రమ లేకుండా మందులు రాస్తూ ఉంటాడు. కానీ నువ్వు మాత్రం అది ఎక్కడుందో వెతికి, ఒకవేళ పైన ఉంటే కుర్చీలు బల్లాలు వేసుకొని తీయాలి. అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటావు. నాకెందుకో రమేష్ కంటే ఎక్కువ నువ్వే కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. అతను మాత్రం ఏం శ్రమ లేకుండా కుర్చీలో కూర్చుంటాడు, వెళ్తాడు. అవును, రమేష్ కంటే ఎక్కువ నువ్వే చదువుకున్నావు అనుకుంటా. నువ్వే కదా కుర్చీలో కూర్చోవాలి. బాగా ఆలోచించు. సరే మరి, నేను వెళ్ళాలి. వచ్చిన పని అయిపోయినట్టుంది. ఇక అప్పటి నుండి రాజేష్ గోపి చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజంతా నిద్ర కూడా పట్టదు. గోపి మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ మరుసటి రోజు రాజేష్ రమేష్తో ఇలా అంటాడు, రమేష్, ఇవాల్టి నుండి నేను కుర్చీలో కూర్చొని మందులు రాస్తూ ఉంటాను. నువ్వు అక్కడ ఉండి నేను రాసిన మందులు తీసి వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించు అంటాడు. రాజేష్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో రమేష్కి అర్థం కాలేదు. కానీ మందులు రాయడంలో రాజేషే దిట్ట. ఏ జబ్బుకి ఏ మందు రాయాలో రమేష్కి బాగా తెలుసు. రాసిన మందులను గుర్తించడంలో రాజేష్కి బాగా తెలుసు. ఇద్దరి పనులు తారుమారు అవ్వడం వల్ల ఏ జబ్బుకి ఏ మందు రాస్తున్నాడో రాజేష్కే తెలియదు. రమేష్ పొట్టిగా ఉండడం వల్ల పైన ఉన్న మందులు అందకపోవడంతో చేతికి వచ్చిన మందులు ఇచ్చేవాడు. దీంతో ఊరి ప్రజలకు వాళ్ళిద్దరి మీద మంచి అభిప్రాయం పోయింది. వాళ్ళని తిట్టుకోవడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న రమేష్ రాజేష్లు ఇద్దరు చాలా బాధపడతారు. తప్పు ఎక్కడ జరిగిందా అని ఆలోచించడం మొదలు పెడతారు. అకస్మాత్తుగా రమేష్ రాజేష్తో ఇలా అంటాడు, రాజేష్, ఆ రోజు నేను కుర్చీలో కూర్చొని మందులు రాస్తాను, నువ్వు వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించు అని ఎందుకు మన పనులు తారుమారు చేశావు అని అడుగుతాడు. రమేష్ అడిగిన ప్రశ్నకి రాజేష్ సమాధానం చెప్పలేకపోతాడు. గోపి చెప్పిన చెడు మాటలు నమ్మడం వల్లే మాకీ పరిస్థితి పట్టిందని అర్థం చేసుకుంటాడు. ఇదే విషయాన్ని రమేష్తో చెప్పలేకపోతాడు. చెడు మాటలు చెప్పడమే కాదు, నిజ నిజాలు తెలుసుకోకుండా అవి నమ్మడం కూడా తమ స్నేహితులను మోసం చేసినట్టే అన్న సత్యాన్ని గ్రహిస్తాడు. ధైర్యం చేసి జరిగిన విషయం రమేష్తో చెప్పి తనని క్షమించమని, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు జరగవని వేడుకుంటాడు. రమేష్ రాజేష్ను మన్నించి మళ్ళీ యథావిధిగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. హలో ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.